హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రధాన వార్తలను చూద్దాం. ఏపీ వ్యాప్తంగా ఉన్న 45 ఏళ్లు నిండిన మహిళలకు గుడ్ న్యూస్. మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు నగదు జమ చేయనున్నారు. కొత్తగా అర్హత సాధించాలని అనుకునేవారు ఎలా దరఖాస్తు చేయాలి, ఆఖరి తేదీ ఎప్పుడు, అర్హతలు ఏంటి అనేవి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సంక్షేమ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ ఏడాది ఆగస్టు 12 నాటికి 45 ఏళ్లు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలు ఈ పథకానికి అర్హులుగా ప్రకటించింది ప్రభుత్వం. ప్రస్తుతం అర్హుల నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. కొత్తగా ఎవరైనా పేరు నమోదు చేసుకోవాలి అంటే అందుకు క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ తప్పనిసరి అని అధికారులు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సామాజిక వర్గాలలో 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉండే అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం పేరుతో ఏటా 18,000 చొప్పున 4 విడతల్లో 75,000 అందజేస్తోంది. ఈ చేయూత పథకం ద్వారా 2020 ఆగస్టులో తొలి విడత కింద 24,111 మందికి 4,500.21 కోట్లు, అలానే 2022 జూన్ 22న రెండో విడతగా 24,95,714 మందికి 4,679.49 కోట్లు అకౌంట్లలో జమ చేశారు. ఈ రెండు విడతల్లో కలిపి 9,179.67 కోట్లను ఇవ్వగా, మూడో విడతగా సెప్టెంబర్లో లబ్ధిదారులకు 18,750 రూపాయల చొప్పున అకౌంట్లో జమ చేస్తారు. అర్హులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సెప్టెంబర్లో మూడో విడతగా ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా వాలంటీర్ల ఆధ్వర్యంలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా కొత్తగా అర్హత పొందిన వారి పేర్లు నమోదుతో పాటు ఇప్పటికే ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారుల తాజా స్థితిగతులను అధికారులు పరిశీలిస్తున్నారు. తాజాగా 45 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు లేదా గతంలో ఇతర కారణాలతో అప్లై చేసుకోలేకపోయిన వారు ఎవరైనా ఉంటే వెంటనే ఈ నెల 5వ తేదీలోపున వారి పేర్లను నమోదు చేసుకోవాలి. సచివాలయ సిబ్బంది వాటిని వెరిఫికేషన్ చేసిన తర్వాత లబ్ధిదారులు నిజమైన వారే అని తేలితే జాబితాను ఫైనల్ చేస్తారు. ఆయా దరఖాస్తులపై 8వ తేదీలోగా సచివాలయ సిబ్బంది ఎంపీడీఓల ఆధ్వర్యంలో పరిశీలన పూర్తి చేసి అర్హులను గుర్తిస్తారు. ఇదిలా ఉండగా కొత్తగా పేర్లు నమోదు ప్రక్రియకు కుల ధృవీకరణ పత్రంతో పాటు ఆదాయ ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది జాబితాను సిద్ధం చేసిన వెంటనే మూడో విడతలో సెప్టెంబర్లోనే లబ్ధిదారులకు ప్రభుత్వం వారి అకౌంట్లలో డబ్బును జమ చేస్తుంది. ఇప్పటికే ప్రక్రియ ప్రారంభమైంది కాబట్టి వెంటనే అర్హులు ఎవరైనా ఉంటే పథకాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.